ప్రజలకు ప్రజలకు ఊహించని షాక్. ఏదైతే ప్రజెంటు ఇరాన్ అమెరికా యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుందో ఈ నేపథ్యంలో వంటదారులు అంటే వంట గ్యాస్ వినియోగదారులకు ఊహించని షాక్ అయితే తగిలింది. భారీగా గ్యాస్ సిలిండర్ ధర అయితే పెరగడం అయితే జరిగిందనమాట. సో భారీగా గ్యాస్ సిలిండర్ ధరలు అయితే పెరిగిపోవడం అయితే జరిగింది. ఒక్కసారిగా ఊహించని షాక్ అయితే తగిలిందనమాట. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు. దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగదారుల ఎల్పిజి సిలిండర్పై రూ. 60, కమర్షియల్ సిలిండర్లపై రూ. 115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి అయితే వచ్చాయన్నమాట. దీంతో హైదరాబాద్లో సిలిండర్ ధర 965కు చేరింది. ఇక ప్రధాన నగరాలు విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ ఇలా మనం చూసుకున్నట్లయితే ఇదే రేట్లో కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఇక 965 అంటే ఆటోమేటిక్గా దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఎక్స్ట్రా వేసుకొని రూ. 1000 పైన అయితే తీసుకోబోతున్నారు. ఉజ్వల పథకం ద్వారా అందించే సిలిండర్ ధరలో మార్పు లేదని స్పష్టమైతే చేసినాయి అనమాట. సో ఒకేసారి ఇంత పెరిగిందంటే ఇంకా ఉండి కొద్ది ఈ వార్ అయితే పెరుగుతుంది కాబట్టి యుద్ధం అయితే ఇంకా కొనసాగుతుంది కాబట్టి మరింతగా పెరుగుతుందని చెప్పేసి 1200 వరకు కూడా గ్యాస్ సిలిండర్ అయితే వెళ్తుందని, వాణిజ్య సిలిండర్ ఏమో 1400 వరకు కూడా వెళ్తుందని చెప్పేసి అంటున్నారనమాట. సో ఇది ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా గ్యాస్ సిలిండర్లు విడిపించుకునే వాళ్ళైతే విడిపించుకోవచ్చు అనమాట. లేదా ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని